హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి ఖాళీగా ఉన్న డ్రింక్ బాటిల్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఎలా రీయూజ్ చేసుకునే ఐడియాస్ దాదాపు మనందరికీ చాలా రకాలుగా యూజ్ చేస్తూనే ఉంటాము, తెలుసు అని అనుకుంటున్నాను. ఇక్కడ నేను మరికొన్ని పాతవి కాకుండా కొంచెం కొత్తగా ఆలోచించి మరికొన్ని రీయూజ్ ఐడియాస్ని కిచెన్లోనూ ఇంట్లోనూ సర్దుకునేటప్పుడు యూజ్ చేసుకునే ఐడియాస్ని షేర్ చేశాను. సో లేట్ చేయకుండా ఆ వీడియో చూసేద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీడియం సైజులో ఉన్న ఒక డ్రింక్ బాటిల్ అనేది తీసుకొని ఈ బాటిల్ మూతకి సూదిని కొంచెం వేడి చేసుకొని బాటిల్ మూత వరకు మాత్రమే ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ బాటిల్ నిండా వాటర్ అనేది నింపేసేసి పూల కుండీలకి వాటర్ పోసేటప్పుడు ఇలా ఒక ఆర్గనైజర్ని రెడీ చేసుకోవటం వల్ల వాటర్ అన్ని వైపులా కూడా పోయటానికి వీలుగా ఉంటుంది. అలానే ఎక్కువ ఫోర్స్ లేకుండా మీడియం ఫోర్స్లో మనకి ఎంతవరకు వాటర్ కావాలో అంతవరకు పోయటానికి, అంటే మగ్గుకి ఇలా బాటిల్కి చాలా అయితే తేడా ఉంటుందన్నమాట. వాటర్ పోయటానికి ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత టిప్ కోసం 1 లీటర్ బాటిల్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత వాటర్ క్యాన్ క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ని మనం తీసుకున్న బాటిల్కి మధ్యలోకి పెట్టేసి క్యాప్ సైజ్ అన్నంత వరకు వచ్చేటట్లుగా ఇలా రౌండ్గా మార్క్ చేసుకొని అలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నదా చూసుకున్నట్లయితే సింపుల్గా ఒక ఆర్గనైజర్ రెడీ అయిపోతుంది. ఇది ఆర్గనైజర్ ఏంటి అని అనుకోవచ్చు. అంటే దీనిని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అంటే వాటర్ క్యాన్లో నుంచి వాటర్ని ఇలా చిన్న బిందెలో పోయాలి అని అంటే వాటర్ అదంతా చిందేసేసి ఇంత బిందె చుట్టుపక్కల అంతా వాటర్ అయితే పడిపోతూ ఉంటుంది కదా, అలా పడకుండా ఉండటం కోసం ఇలాంటి ఒక బాటిల్ని పెట్టేసామనుకోండి, చక్కగా ఆ బాటిల్ అన్నంత వరకు మాత్రమే వాటర్ చిదుతుంది. ఇంకా మిగిలిన చుట్టుపక్కల అన్నది అసలు ఒక డ్రాప్ కూడా వాటర్ పడకుండా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ కోసం కిన్లే వాటర్ బాటిల్కి నెక్ దగ్గర ఇలా మార్క్ లాగా ఉంటుంది కదా, ఈ మార్క్ ఉన్నంత వరకు ఇలా రౌండ్గా మార్క్ చేసుకొని అలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వాటర్ బాటిల్కి క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ పైన లోపలికి వచ్చేటట్లుగా ఇలా క్యాండిల్ని వెలిగించేసి ఇలా ఇంకా మనం కట్ చేసుకున్న దాన్ని ఇలా పైనుంచి పెట్టేసామనుకోండి, అంటే ఒక స్టాండ్ లాగా ఉంటుంది. అంటే క్యాండిల్ మనం నేల మీద పెట్టే కన్నా ఇలాంటి బాటిల్ని కట్ చేసుకొని ఇందులో పెట్టామనుకోండి, చక్కగా పిల్లలు చేతులు పెడతారన్న భయం లేకుండా ఎక్కడికైనా సరే తీసుకెళ్ళాలి అన్నా సరే సింపుల్గా తీసుకెళ్ళవచ్చు అనమాట. అంటే కరెంట్ పోయినప్పుడు యూజ్ అవుతుంది ఇలాంటి ఆర్గనైజరు. తర్వాత టిప్ అయితే బాటిల్ని కట్ చేసిన తర్వాత మిగిలిన పార్ట్ ఉంది కదా, ఇదైతే బాటిల్ కొంచెం పొడవు ఎక్కువగా ఉందనమాట. అందుకోసం నాకు ఎంతవరకు హైట్ కావాలో అంతవరకు ఇలా రౌండ్గా గుర్తుపెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానికి ఏదైనా క్రాఫ్ట్ పేపర్ని ఇలా అతికించేసామనుకోండి, చక్కగా బాటిల్ కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అంటే కిచెన్లో అయితే స్పూన్లు ఫోర్కులు పెట్టుకునే స్పూన్ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేకపోయినట్లయితే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే ఇలాగ దువ్వెన పెట్టుకునే స్టాండ్ లాగా అనమాట. ఇలా 2 రకాలుగా ఎలాగైనా సరే పెన్సిల్స్ పెట్టుకునే స్టాండ్ లాగా కూడా ఇలా మనకి నచ్చినట్లుగా చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి డ్రింక్ బాటిల్ కట్ చేయంగా మిగిలిన పార్ట్ అనమాట, దీనిని కూడా రీయూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోస్లో రెడీ చేసుకుంది. వాటర్ బాటిల్ కట్ చేసి ఇలా కట్టన్ రింగ్స్ లాగా రెడీ చేసుకున్నాను అనమాట. అంటే మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత వాటిపైన ఏదైనా డిజైన్ లాగా ఉన్నటువంటి లేస్ అనేది అతికించేసుకుంటే చూడండి, చక్కగా కట్టన్ రింగ్స్ ఏదైనా ఫంక్షన్స్ అలాంటివి జరిగినప్పుడు కట్టన్ అనేది పక్కకు జరిపేసి లేకుండా ఇలా రింగ్ లాగా పెట్టేసుకున్నాం అనుకుని అది అలా లాక్ అయిపోయి ఉంటుంది. తర్వాత టిప్ కోసం ఒక డ్రింక్ బాటిల్ అనేది తీసుకోవాలి. ఈ డ్రింక్ బాటిల్ పొడవు ఎక్కువగా ఉంది, అలానే ఎక్కువ ప్లేస్ తీసుకునేది అనమాట ఎక్కడ పెట్టినా సరే. అందుకోసం ఒక మినీ బాటిల్ లాగా రీక్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం బాటిల్కి పై వైపున కింద వైపున మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు చూసుకొని ఇలా రౌండ్గా గుర్తుపెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా 2 పీసులు అంటే మొత్తం 3 పీసులుగా వచ్చేస్తుంది అనమాట. మిడిల్ పీస్ అవసరం లేదు, పై పీసు కింద పీసు రెండింటిని కలిపేలాగా ఫెవిస్టిక్ కానీ హార్డ్ గ్లూ కానీ ఏదైనా సరే దాన్ని వేసేసి రెండింటిని మనం చక్కగా అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత 1 నిమిషం సేపు అలా వదిలేసామనుకోండి, అది అలాగా డ్రై అయిపోతుంది. ఇలా డ్రై అయిన తర్వాత చూసుకున్నట్లయితే చాలా బుజ్జిగా ఒక మినీ బాటిల్ అయితే రెడీ అయిపోతుంది. దీనిని మనము చిన్న చిన్న నట్స్ అలాంటివి మన ఇంట్లో చాలానే ఉంటాయి కదా, వాటిని ఇందులో వేసేసి స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇలా ఒక చిన్న బాటిల్లో అయితే ఇవి కొద్దిగానే ఉంటాయి కాబట్టి చిన్న బాటిల్లో రెడీ చేసుకున్నాం అనుకోండి, తక్కువ ప్లేస్ అయితే పడుతుంది. అదే పెద్ద బాటిల్ అనుకోండి ఎక్కువ ప్లేస్ పడుతుంది కదా అని నాకు ఐడియా వచ్చిందనమాట. మీకు ఎలా అనిపించింది ఈ మినీ బాటిల్ రీక్రియేట్ చేసి ఇలా నట్స్ పెట్టుకునే ఐడియా అన్నది నాతో తప్పకుండా షేర్ చేయండి, అలానే ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి ఒకేలా ఉన్న 2 డ్రింక్ బాటిల్స్ని తీసుకొని వాటిని మూత కన్నా కొంచెం ఎక్కువగా ఉండేటట్లుగా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఫెవిస్టిక్ కానీ హార్డ్ గ్లూతో కానీ చక్కగా అతికించుకున్నట్లయితే మనకి ఒక ఆర్గనైజర్ రెడీ అయిపోతుంది. అలానే ఈ ఆర్గనైజర్ని మనం 2 వైపులా కూడా ఓపెన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇందులో మనము సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, వాటిని లేకపోతే పక్క పిన్నులు ఉంటాయి కదా అవి, లేకపోతే టిక్స్ ఉంటాయి కదా వాటినైనా సరే ఇందులో పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నేనైతే సేఫ్టీ పిన్నులు
సేఫ్టీ ఆర్గనైజర్ లాగా యూజ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగా నచ్చింది, అలానే చాలా బాగా యూజ్ అవుతుంది కూడా. అంటే శారీ కట్టుకునేటప్పుడు పిన్నీసులు ఎక్కడ పడితే అక్కడ వెతకాల్సిన అవసరం లేకుండా ఇలాంటి ఆర్గనైజర్ ఉండటం వల్ల వెంటనే తీసేసి శారీ కట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలానే మీకు ఎలా అనిపించింది ఈ ఐడియా అనేది నాతో షేర్ చేయండి. తర్వాత టిప్ కోసం ఒక ఖాళీ వాటర్ బాటిల్ తీసుకొని ఈ బాటిల్కి మధ్యలో గాడిలాగా ఉంది కదా, అన్నంత వరకు మాత్రమే ఇలా రౌండ్గా గుర్తుపెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ల్యాంప్ లాగా రీయూజ్ చేసుకోవచ్చు. అంటే ప్రీవియస్ వీడియోలో ఫుల్గా వాటర్ బాటిల్ పట్టేసి నేను ఇలా ఫోన్ పైన పెట్టాను అనమాట. అది ఒక ల్యాంప్ లాగా యూజ్ చేసుకోవచ్చు అని. అలా కాకుండా ఇలాగా కూడా బాటిల్ని హాఫ్ వరకు కట్ చేసుకొని దానిని ఫోన్ పైనుంచి ఇలా రౌండ్గా బోర్లా వేయాలన్నమాట. బోర్లా వేసామనుకోండి ఇలా ల్యాంప్ లాగా యూజ్ అవుతుంది. అంటే కరెంటు పోయినప్పుడు వెంటనే మనకి కొవ్వొత్తి అలాంటివి కనిపించకుండా ఉన్న టైంలో ఫోన్ పైన ఇలా ఖాళీ వాటర్ బాటిల్ బోర్లించామనుకోండి చక్కగా ఒక ల్యాంప్ లాగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న వీడియోని నేను ఇలా ట్రై చేశాను, ఎలా ఉంటుందా అని. అంటే గాజు గ్లాసులు ఫుల్గా వాటర్ తీసుకొని పైనుంచి పసుపు వేస్తున్నారు కదా, గాజు గ్లాసు కాకుండా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని తీసుకుంటే ఎలా ఉంటుందా అని అనిపించింది. సో సేమ్ ఫీలింగే వచ్చిందనమాట. గాజు గ్లాస్తో ఎలా అయితే ఉంటుందో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని కూడా మనం ట్రెండ్కి తగినట్టుగా సెట్ చేయొచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోలో లాస్ట్ టిప్ వచ్చేసి ఇది బాటిల్ని కట్ చేయంగా మిగిలిన పార్ట్ అనమాట. దీనిని మనము ఇయర్ రింగ్స్ వెనక సపోర్టింగ్గా పెట్టుకుంటాం కదా గుండీలు, అలాంటివి లేని టైంలో ఈ ప్లాస్టిక్ బాటిల్ని మనం రౌండ్గా కట్ చేసుకోవాలి. 2 చెవులకి కాబట్టి రెండింటిని కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో చిన్న సూదితో ఇలా ప్రెస్ చేసినట్లుగా చేసామనుకోండి సింపుల్గా చిన్న హోల్ అయితే పడిపోతుంది అనమాట. ఇలా పడిన తర్వాత చూడండి ఇలా ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాం అనుకోండి సపోర్టింగ్ గుండీలాగా యూస్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అనమాట. చూసారు కదా, ఖాళీ వాటర్ బాటిల్ మనం ఎన్ని రకాలుగా రీయూజ్ చేసుకొని మనం అవసరానికి తగినట్లుగా ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అని అన్న ఐడియాస్ను తప్పకుండా మీరు ఖాళీ వాటర్ బాటిల్స్ ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా ఈ వీడియోలో మీకు ఏదైనా టిప్ నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు పెద్ద హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా లైక్ చేస్తారని నేను అనుకుంటూ ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఐడియాస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్.